మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా తాతాజీ గారికి, అలాగే మా తెలుగుదేశం నాయకులందరికీ, మా జనసేన నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి తరపున ముందుగా మన లోకేష్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే పెద్దలు చెప్పున్నారో ఆయన గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు 2014 నుంచి 19 సమయంలో కూడా ఆయన ఐటీ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఐటీ మినిస్టర్గా అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఒక టెక్కీ గై, టెక్నాలజీని ఎప్పుడో ఆయన చదువుతున్న సమయం రోజుల నుంచే కూడా టెక్నాలజీ మీద ఎంతో పట్టు సాధించిన వ్యక్తి. అలాగే ఇవాళ రోజున ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా దానికి ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నంలో నిరంతరం ఆయన దాని మీద మంచి మంచి ఆలోచనలు చేస్తూ దాన్ని అప్లై చేస్తూ ఈ రోజున ఆయన చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఆయన ఎప్పుడూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన యువతకు అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఒక ఉద్యోగాన్ని ఇంటింటికి ఇవ్వాలనేది ఆయన యొక్క ధ్యేయం. అందులో భాగంగానే ఆయన నిరంతరం ఈ సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద సంస్థలన్నింటినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూపించి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడానికి, మన పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం నిరంతరం ట్రై చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళు కూడా దావోస్లో ఉండి ఆయన ఈ కార్యక్రమాల మీద ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఇక్కడ వచ్చే ప్రయత్నంలో ఆయన కష్టపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తికి మనందరం ఖచ్చితంగా ఆశీర్వచనాలు ఇవ్వాలి, ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూటమి అంటే కూటమే, అందులో మళ్ళీ జనసేన, టీడీపీ లేకపోతే బీజేపీ అని ఏమి ఉండదు, అందరూ మన వ్యక్తులు అన్నట్టుగానే ఆయన భావిస్తూ ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడేటప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు, మా మోడీ గారు, మా వర్మ గారు అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే ఆలోచన ఆయన మైండ్లో ఉండదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అది గ్రహించాలి. ఇవాళ కొత్తగా మేమేమి చేయాలనే ఆలోచన అంటే సపరేట్గా దీన్ని ఏదో చేయాలని కాదు. లోకేష్ గారు అంటే ఆయన మా వ్యక్తి, ఆయన మా అన్నగారితో సమానం. సో ఆయన్ని బర్త్డేని మన క్యాంప్ ఆఫీసులో చేయటం, దానికి ఖచ్చితంగా నువ్వు ఉండి ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని చెప్పి నాకు చెప్పడం వలన నేను ఇవాళ ఈ రోజున మీ అందరి ముందు రావడం జరిగింది. ఇవాళ కేక్ కటింగ్ ఒకటే కాకుండా మన ఆటో సోదరులందరికీ కూడా ఖచ్చితంగా వారు డైలీ యూజ్ చేసే ఒక ఏదైతే అవసరమైన ఇది ఉందో యూనిఫామ్ ఉందో దాన్ని మనం ఇక్కడ మీకు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నాయకుడు బర్త్డేని కూడా ఎందుకంటే కూటమి అంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరిది కూడా మనది అనుకుని జరుపుకోవాలి తప్ప ఇందులో మాకు ఎటువంటి డిఫరెన్సెస్ అనేది లేవని చెప్పేసి మరొకసారి చెప్పడం కోసం కూడా దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎమ్మెల్యే గారి ఆలోచన అంతా కూడా అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మన నాయకుల్లో అంటే ఎస్పెషల్లీ మన తెలుగుదేశం నాయకుల్లో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మన చంద్రబాబు నాయుడు గారు తనయుడు అని చెప్తా ఉన్నారు. కాదు, ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి ఆయనకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఒక సపరేట్ ఆయన ఇన్స్పిరేషన్గా చాలామందికి ఉంటున్నారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరే, బట్ నారా లోకేష్ బాబు గారు హీఈస్ ద ఓన్లీ పర్సన్ టు క్యారీ ఆల్ ద ప్రతి ఒక్క మన తెలుగుదేశం బాధ్యతలన్నింటినీ కూడా మోయగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఆయన్ని మీరందరూ కూడా ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా కూటమి నాయకులందరికీ పేరు పేరున అలాగే కార్యకర్తలందరికీ
మా ఆటో సోదరులందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు